హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డైట్ గురు డాక్టర్ విఆర్కే గారితో ఉన్నాం. కొంచెం డైట్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఆల్వేస్. ఓకే, మీరు ఫైన్. కానీ చాలా వరకు చూస్తే గనక మనకు యువత చూస్తే చాలా బరువు పెరిగిపోతున్నారు, విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి డైట్ చెప్తారు సార్? వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మార్పులు వచ్చినాయి. మా జనరేషన్లో ఏంటంటే వెళ్తే సినిమాకి వెళ్ళేవాళ్ళం, లేదా పుస్తకం చదువుకునేవాళ్ళం, 8 పెందలకాడ పడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే రాత్రిపూట మొత్తం అంతా రాత్రిపూట దొరుకుతాయి జంక్. వీళ్ళు రాత్రి 2ంటికి 1 గంటకి వెళ్ళినా 2ంటికి బిర్యానీలు, 1 గంట బిర్యానీలు. అంటే నిజానికి వీళ్ళు ఆకలేసి అదేం కాదు, యూత్లో ఒక రెబల స్వభావం ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే వద్దన్నావు అది చేయటానికి. రాజుగారు కొడుకుని 23 నెంబర్ గదిలోకి వెళ్ళొద్దంటే వాడు దాంట్లోకి వెళ్తాడు. మీరు ఆ మాట చెప్పుకుంటే వాడు వెళ్ళడం. వీళ్ళకి ఎప్పుడైతే మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కొన్ని ఆంక్షలు పెడతా వస్తాం, అంటే టైం తినాలి, టైంకి నిద్రపోవాలి, బాగా చదువుకోవాలి అంటే. సో టీనేజ్లో హార్మోన్లు పెరుగుతాయి కాబట్టి ఏంటంటే వీటిని ధిక్కరించాలనిపిస్తుంది వాళ్ళు సహజంగానే. అంటే అలా ధిక్కరించి చేసేది థ్రిల్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకని నిజానికి ఏముంది, అదే బిర్యానీ 7ంటికి తినొచ్చు, అర్ధరాత్రి 2ంటికి లేదా తెల్లారితో 4ంటికి తినే బిర్యానీ 7 గంటలు తినొచ్చు, లేదా పొద్దున్నే వాళ్ళ అమ్మనాడు వండుకోవచ్చు, లేదా ఇంకెటగా తినచ్చు. కానీ వాడు తెల్లారితో 4 గంటలకు వెళ్ళి స్పెషల్గా బిర్యానీ తినడం థ్రిల్ ఫీల్ అవుతాడు. ఆ టైంలో ఎవరో తినరు, ప్రపంచం అంతా లేదు, అంటే ఇదేదో అచీవ్మెంట్ అనుకుంటాడు. నిజానికి అచీవ్మెంట్ డెఫినేషన్ తెలియక గందరగోళపడే వయసు. దాంతో ఏమైందంటే అట్రాక్షన్ విపరీతంగా వచ్చేస్తుంది. ఇక్కడ సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా యుగంలో ఎవడో రోడ్డు పక్కన ఒకటి బజ్జీలు బాగేస్తున్నారంటే ఈ ఒక సెకండ్ అసలు అంతా 1 డేలో ఎవడైనా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి నేను తిన్నారా బాగుందరా అన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. లేదా ఫుడ్ బ్లాక్కి వెళ్ళి ఎవడైనా తిని ఇడ్లీ భలే ఉందన్నాడు అనుకో, మరుస రోజు అడుగు క్యూలు ఉంటాయి. అంటే రాత్రి ఓవర్ నైట్ స్టార్లు చేసేస్తున్నారండి. సో ఇదంతా క్రేజ్. బాగుందని అంటే అందరూ వెళ్ళటం, అంటే అదొక థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల ఏమైందంటే సర్కాడియన్ క్లాక్ అనేది ఒక శరీరంలో ఒకటి ఉంటుంది. అంటే మనం పగలు పని చేయాలి, రాత్రిపూట పడుకోవాలి. ఎందుకు పగలు పని చేయాలి, రాత్రిపూట అంటే నిద్రకి పోవటానికి కొన్ని హార్మోన్స్ ఏం అవుతాయి అంటే మనకి సూర్యుడి వెలుగుతో పాటు అవి మనకు ఉంటాయి. సూర్యుడి వెలుగు ఎప్పుడైతే అంటే ఎండే పడవసల్లా, ఇప్పుడు పగలపూట ఉంది, పగలంతా కూడా ఆ నిద్రపోయే హార్మోన్స్ రావు. ఎప్పుడైతే సూర్యుడి వెలుగు కూడా వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా మనకి ఆ దూరం ఎంత 2-3 గంటల్లో నిద్ర వచ్చేస్తుంది. అంటే ఆ హార్మోన్ ప్రభావం చూపించడం. అందుకనే మనం సూర్యుడితో పాటు పడుకోవాలి, సూర్యుడితో పాటు లేవాలి, ఇది రూలు. అప్పుడు మనిషి వికాసం కానీ, బ్రెయిన్ పనిచేసే తీరు కానీ, ఆ శక్తియుక్తులు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైతే సర్కాడియన్ క్లాక్ భిన్నంగా రాత్రిపూట మెరుగు ఉండి, దీనికి కారణం కూడా ఏమవుతుందంటే మనం ఇప్పుడు వేసే పైన ట్యూబ్ లైట్లు, ఎల్ఈడి బల్బులు. ఒకప్పుడు మన ఈ ఎర్ర బల్బులు ఉండేవి కదా, మన ఫిలమెంట్ బల్బులు. ఈ ఫిలమెంట్ బల్బులు ఉన్న రోజుల్లో ఈ పెద్ద సమస్య ఉండేది కాదు. అది సూర్యరశ్మి కాదు అని తెలిసిపోయేది, శరీరానికి అర్థమైపోయేది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ తాజా వెలుగులు ఏమైందంటే ఎల్ఈడీలో సూర్యుడు వెలుగుకి దీనికి పెద్ద తేడా తెలియట్లేదు. దీంతో నిద్రపోయే హార్మోన్ రిలీజ్ కావట్లా. వీళ్ళు కాక చూడండి అర్ధరాత్రి అయినా తెల్లారులు కొట్టుకుంటూ ఉంటారు. రెండోది ఏం చేస్తారంటే పెద్ద పొరపాటు, వీళ్ళ రాత్రి 11ంటికి 12ంటికి ఏదో తింటారు అనుకోండి, తిన్న వెంటనే నిద్ర పట్టదు. డైజెషన్ ప్రాసెస్లు అన్నీ బిగిన్ అవుతాయి కదా, ఈ ప్రాసెస్ బిగిన్ అయినప్పుడు పట్టదు. నిద్ర పట్టకపోతే చూడటానికి బ్లూ లైట్స్ ఉన్నాయి ఫోన్లు. ఇక ఫోన్లు దానికి తోడు ఇవాళ నెట్ సోషల్ మీడియాలో ఉండే అట్రాక్షన్స్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లు కానీ అమెజాన్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, అద్భుతమైన సిరీస్లు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎంటర్టైన్మెంట్ దించేసి. మా రోజుల్లో దూరదర్శన్లో చిత్రలహరిని శుక్రవారం నాడు ఒక అరగంట వేస్తే దానికోసం 6 ఎదురు చూసేవాళ్ళం. ఫ్యామిలీ కూర్చునేవాళ్ళం. అక్కడ పాటలు అయితే ఆనందంగా వెళ్ళేవాళ్ళం. లేదా పావు గంట వేసే టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్. ఎప్పుడన్నా ఆదివారం వేసే ఒక సినిమా కోసం చాలా ఆశగా ఎదురు చూసేవాళ్ళం బ్లాక్ అండ్ టీవీల ముందు. ఇప్పుడు ఇవాళ అరిచేతిలోకి వచ్చేసింది ప్రపంచం, ఇంటర్నెట్ వచ్చేసింది ఎక్కడైనా. ఈ 2 రావటం టెక్నాలజీ బాగా దెబ్బతీసేస్తుంది. ఇప్పుడు పైగా ఇంత అందుబాటులో ఉండడం కూడా తప్పు. ఇప్పుడు మామూలుగా నేను డైట్లో ఏం చెప్తానంటే ఇంట్లో ఏమి తినే ఉంచుకోవద్దని చెప్తాను. ఎందుకని, మీకు రాత్రిపూట లేసాను తినాలనిపించింది అనుకోండి, తినాలనిపించినప్పుడు ఉంటేనే మీరు తినేది. లేస్తారు, అలవారంతా తిరుగుతారు, ఫ్రిడ్జ్ అంతా తీస్తారు, ఎక్కడ ఏమీ లేదు, ఏం చేస్తారు, నోరు పూసి పడుకుంటారు. ఇప్పుడు అలాగదే, ఇప్పుడు రాత్రి 2ంటికి తినాలనిపించింది, జస్ట్ ఫోన్లో చూస్తే పావు గంటలో 1/2 గంటలో తెచ్చిచ్చేస్తారు. అసలు ఏం కావాలి చివరికి? అది ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇళ్లలో మంచి కూలింగ్ వాటర్ పెట్టుకోవడం మానేశారు. బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అది గంటలో తీయాలా, ఎవడ చేస్తాడు ఈ పని అంతా అని ఐసులు ఆర్డర్ పెడుతున్నారు. ఐసులు ఆర్డర్ పెడతంటే నీళ్ళలో అయితే 1 నిమిషంలో కరిగిపోతున్నాయి. అంటే దానికి చేసే స్టేజ్కి కూడా లేనంత బతికిష్టలు అయిపోయారు. దీని మూలన ఇన్సులిన్ రెసిస్టెన్స్లు, సమస్త రోగాలు, లైఫ్ స్టైల్ డిసీజెస్, ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే యూత్ దానికి పాడైపోవడం కారణం వీళ్ళు వాటర్ తీసుకోవట్లేదు. అంటే ఏసీల్లో ఉంటారు, దీంట్లో ఉంటారు, శ్రమ లేదు, శారీరక శ్రమ లేనప్పుడు వాటర్ కన్జంప్షన్ ఉండదు. వాటర్ తీసుకుపోవటం వలన సమస్త రోగాలు గురవుతున్నారు. ప్రపంచానికి తెలియదు ఏంటంటే దాదాపు 70 రకాల రోగాలకి మూల కారణం, ప్రధాన కారణం ఏంటంటే మనం నీరు సరిగ్గా తీసుకుపోవటం. చాలామంది తప్పుగా అనుకున్నట్టు నీరంటే దాహం వేసినప్పుడు తీసుకుంటున్నాం, కానీ కాదు. దాహం వేసినప్పుడు నీరు తీసుకోవటం అంటే కారు మొత్తం ఆఖరి చొక్క పెట్రోల్ అయిపోయి రోడ్డు మధ్యలో అయిపోయింది అనుకోండి, అప్పుడు పెట్రోల్ తీసుకొచ్చి అందులో పోసినట్టు.
ఇవాళ దాహం వేసే సిగ్నల్ మనకు రావట్లేదు, అది పోయింది. ఒకప్పుడు ఉండేది ఈ సిగ్నల్, రిజర్వ్డ్ అనే సిస్టమ్ ఉండేది. అంటే దాహం వేసి శరీరం ఆడటానికి ముందే ఒక సిగ్నల్ వచ్చేది. ఆ సిగ్నల్ కనిపెట్టి మన వాళ్ళు నీళ్లు ప్రయత్నం తాగేవాళ్ళు. ఇప్పుడు ఈ జంకుది, ఈ సర్కాడియన్ క్లాక్ భిన్నంగా చేయటం, వీటి కారణంగా క్లాక్ పోయింది. సో బై దట్ టైం దాహం వేసే టైంకే డిహైడ్రేషన్ కారణంగా జరగాల్సిన దరిద్రాలనే జరిగిపోతుంది. సో ఇది ఒక పెద్ద లోపం అయిపోయింది యూత్. ఇవన్నీ పాటించడం వల్ల ఇదంతా బరువు తగ్గటం. కూల్ డ్రింక్ తాగితే, సోడా తాగితే దాహం సరిపోతుంది కదా, అది కాదు. కూల్ డ్రింక్ వేరు, సోడా వేరు, కాఫీ వేరు, టీ వేరు, ఇతర మన సోడా టైప్ వేరు, మంచినీళ్ళు వేరు. ఎందుకంటే శరీరం తీసుకునే దానికి ఒక ఎజెండా ఉంటుంది. ఒక కూల్ డ్రింక్ తాగితే దానికి ఒక ఎజెండా ఉంటుంది. కూల్ డ్రింక్ తీగి ఉండేదానికి, కాఫీ తాగితే అందులో ఉండే కెఫిన్కి ఒక ఎజెండా ఉంటుంది, టీలో ఉండేదానికి ఒక ఎజెండా ఉంటుంది. కానీ మంచినీళ్ళకి ఏ ఎజెండా ఉండదు. కాబట్టి శరీరం మంచినీళ్ళు రిక్వైర్మెంట్ వాడుకుంటుంది. నిజం చెప్పాలంటే మన శరీరం అంతా వాటర్తో ఉంటుంది. మనం తాగేది 2 లీటర్లు కావచ్చు మామూలుగా ఇన్ జనరల్. నా డైట్లో అయితే 4-5 లీటర్లు ఉంటుంది. ఈ 2 లీటర్లే కాదు, మనకి లాలాజలం నుంచి 1.5 లీటర్ రిలీజ్ అవుతుంది. అట్లనే బైల్ జ్యూస్ పేరు 500 ml వస్తుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ 1.5 లీటర్ వస్తుంది. గ్యాస్ట్రిక్ దగ్గర నుంచి కానీ, ఇంటెస్టైన్ నుంచి కానీ ఇంకో 3-3 లీటర్లు వస్తాయి. ఈ తాగే 2 లీటర్లు కాకుండా మన పేగుల్లో, జీర్ణ వ్యవస్థలో రోజుకి 10 లీటర్ల లిక్విడ్ ప్రాసెస్ జరుగుతుంది, వాటర్ ప్రాసెస్ జరుగుతుంది. కేవలం మందు ఒకటే కాదు, మనం తాగే ఆఫ్టర్లో 1-2 లీటర్లు కాదు. అలానే ఆవిరి ద్వారా ఇప్పుడు మనం మాట్లాడుతాం కదా, మాట్లాడేటప్పుడు ఈ నోటి ఆవిరి కావాలంటే హా అని గ్లాస్ మీద చూడండి, ఆ నీటి ఆవిరి వస్తాయి. కొంతమంది కళ్ళజోలు నీటికి హా అని అంటారు. అంటే ఏంటి? ఆవిరి. ఇది మనకు రోజు లీటర్ పోతుంది. అరే నువ్వు తాగే లీటర్న్నరలో 1 లీటర్ నీకు ఆవిరి నుంచి ప్రతి మనిషికి పోతాయంటే, శరీరానికి అంతా వాటర్ మీద ఉండే వాటర్ బాడీలో నీకు వాటర్ లేకపోతే ఏమవుతుంది? ఇవాళ యూత్లో పెద్ద ప్రాబ్లం ఈ కాళ్ళ నొప్పులు రావడానికి, జుట్టు రాలిపోవడానికి, వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులలాగా అందంగా లేకపోవడానికి కారణం, మెయిన్ ప్రధాన కారణాలు వాటర్, నిద్ర లేకపోవటం. ఈ 2.